హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసి బోర్ పోస్ట్లేట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బోర్ పోస్ట్లేట్స్ కన్నా ముందు మేము ఆటమ్ అంటే ఏమనేది తెలుసుకుందాం. సో ఈ పేపర్ చూడండి. ఈ పేపర్ చాలా చిన్నగా ఉంది, బట్ దీనికన్నా చిన్నది ఎంత అంటే దీనికి మేము ఫర్దర్ డివైడ్ చేయలేము. దాన్ని ఆటమ్ అంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకే, అన్ ఆటమ్ విచ్ ఈజ్ ఇండివైజబుల్. ఓకే, ఆటమ్ డెఫినేషన్. నెక్స్ట్, బోర్ పోస్ట్లేట్స్ ప్రకారంగా ఆటమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఎలక్ట్రాన్ ఆల్వేస్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఇక్కడ చూడండి, న్యూక్లియస్ అంటే ఇది. దీంట్లో న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్ ఉంటాయి. ఎలక్ట్రాన్ అనేది ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ. ఓకే, ఇదే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వెన్ ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ నెయిదర్ ఎనర్జీ ఈస్ అబ్జర్వ్ నర్ ఎమిటెడ్. సో దీస్ పాత్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. యాక్చువల్లీ ఈ పాయింట్ కన్నా ముందు రూదర్ఫోర్డ్ ఏం చెప్పారంటే, నార్మల్లీ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ న్యూక్లియస్లో వచ్చి కొలాప్స్ అయిపోతుంది అన్నారు. అలా కొలాప్స్ అయిపోతే ఆటమ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఆ పాయింట్కి బోర్ ఏం చెప్పినారంటే, రూదర్ఫోర్డ్ లిమిటేషన్కి బోర్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే, ఇది స్టేషనరీ అంటే మూవ్ అవ్వదు. ఈ దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దీంట్లోనే ఉంటుంది, దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దీంట్లోనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మేము ఏమైనా ఎనర్జీ యాడ్ చేస్తే లేదంటే రిమూవ్ చేస్తే తప్ప ఎక్కడ ఉన్నవి అక్కడే ఉంటాయి, కాబట్టి కొలాప్స్ అవ్వదు అని సెకండ్ పాయింట్ ఇది. నెక్స్ట్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ టు లోయర్ ఎనర్జీ స్టేట్, వైస్ వర్సా. అంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే మేము అనేది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాడ్ చేయాలి ఎలక్ట్రాన్కి. అప్పుడే అది ఇక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది n = 1, n = 2, ఇది 3 = 4, n = 5. సో 1 to 2, 2 to ఇలా 3 to 4 ఇలా రావాలంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాడ్ చేస్తే ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాడ్ చేస్తే ఎలక్ట్రాన్కి హయ్యర్ ఎనర్జీ స్టేట్స్కి జంప్ అవుతుంది ఎలక్ట్రాన్. ఒకవేళ రిమూవ్ చేస్తే ఎనర్జీ ఎలక్ట్రాన్కి, సో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిమూవ్ చేస్తే ఎలక్ట్రాన్ నుంచి అప్పుడు హయ్యర్ ఎనర్జీ స్టేట్ టు లోయర్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది. సో ఇదే పాయింట్, ఎలక్ట్రాన్ ఆర్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ టు లోయర్ ఎనర్జీ స్టేట్, వైస్ వర్సా. మేము అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాడ్ చేస్తే హయ్యర్ ఎనర్జీకి జంప్ అవుతుంది ఎలక్ట్రాన్, రిమూవ్ చేస్తే ఎనర్జీ లోయర్ ఎనర్జీకి జంప్ అవుతుంది. నెక్స్ట్, the energy difference is E = E2 - E1 E = h nu. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఎనర్జీ కావాలంటే ఇనీషియల్ మైనస్ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ చేస్తే మాకు ఎనర్జీ అనేది వస్తుంది. E2 ఎందుకు తీసుకున్నారంటే ఇదే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది E1 అవుతుంది, ఇది E2, E3, E4, E5. సో ఫైనల్ నుంచి ఇనీషియల్ తీసుకుంటే మాకు అనేది ఎనర్జీ వస్తుంది ఇదే. సో దీనికి ఇంకా ఏమంటే E = h nu ఇచ్చారు. సో మేము సబ్స్టిట్యూట్ చేస్తే h nu = E2 - E1 వస్తుంది. అంటే దట్ ఈస్ ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఇది న్యూ అంటే తెలుసు, c/λ. సో h c/λ = E2 - E1. మనకి లాంబ్డా వాల్యూ కావాలంటే 1/hc E2 - E1. ఇలా కూడా ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. దీన్ని ప్లాంక్స్ కాన్స్టెంట్ ఎందుకు అంటామంటే ప్లాంక్స్ కనుబట్టారు వాల్యూ దీన్ని, అందుకే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే. ఆ వాల్యూ వచ్చేసి 6.625 × 10⁻⁻27 J/s. నెక్స్ట్ పాయింట్, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్, దట్ ఈస్ mvr = nh/2π. క్వాంటైజ్ అంటే ఫిక్స్. అంటే ఇక్కడ చూడండి, మేము అనేది ఎనర్జీ అంటే చెప్పగలం ఎన్ని ఉన్నాయండి. ఎలా కనుక్కోవాలంటే mvr = nh/2π. దీంట్లో మాస్ ఆఫ్ ఎలక్ట్రాను, రేడియస్ ఆఫ్ ఆర్బిట్ అంటే రేడియస్, ఇదే రేడియస్ ఆఫ్ ఆర్బిట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే వాల్యూ చెప్తున్నాను, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్. అప్లికేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ అంటే ఇవి అప్లికేషను.
అప్లికేషన్స్ ఏమంటే దీని నుంచి మేము అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్, నెక్స్ట్ మీకు టాపిక్ ఉంది స్పెక్ట్రా, హైడ్రోజన్ యొక్క స్పెక్ట్రా ఎలా ఉంటుందనేది. సో బోర్ థియరీ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ అండ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఆటమ్. నెక్స్ట్ డ్రాబ్యాక్స్. యాక్చువల్లీ బోర్స్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ ఆఫ్ ద అటామిక్ స్పెక్ట్రా. జీమన్ ఎఫెక్ట్ అంటే in the presence of applied magnetic field, the spectral lines present in the spectra are splitted into hyperfine splitting structure. This phenomenon is called as Zeeman effect. ఎలా అంటారా, ఇక్కడ చూడండి, ఒక స్పెక్ట్రా ఉంటే ఈ స్పెక్ట్రాకి మేము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఇది ఇలా స్ప్లిట్ అయిపోతాయి లైన్స్, ఇలా లైన్స్ అనేది స్ప్లిట్ అయిపోతాయి. దీన్నే జీమన్ ఎఫెక్ట్ అంటాం. నెక్స్ట్ స్టార్క్ ఎఫెక్ట్ వచ్చేసి సేమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ స్ప్లిటెడ్ ఇంటూ హైపర్ ఫైన్ స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ ఎస్ స్టార్క్ ఎఫెక్ట్. అంటే మెగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు జీమన్ ఎఫెక్ట్, ఒకవేళ మేము దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే స్ప్లిట్ అయిపోతాయి, దాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటాం. నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ మల్టీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఆర్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి, మేము హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్లో నార్మల్లీ అటామిక్ నంబర్ 1, సో దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. నెక్స్ట్ హీలియం అటామిక్ నంబర్ వచ్చేసి 2, దీంట్లో 2 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ అప్పుడు అనేది ఇది యూజ్ కాదు, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ ఆటమ్, అంటే హైడ్రోజన్ లైక్ ఆటమ్ ఉంటేనే ఇది యూస్ఫుల్ అవుతుంది, అంటే అప్లికబుల్ అవుతుంది. సో హీలియం ప్లస్ ఉంటే అప్లికబుల్ అవుతుంది, లిథియం +2 ఉంటే అప్లికబుల్, బెరీలియం +3 ఇలాంటి ఆటమ్స్ ఉంటే తప్ప ఇది యూజ్ అవుతుంది. దీనికన్నా అంటే లైక్ పొటాషియము, సోడియము ఇలాంటి ఆటమ్స్కి ఇది అప్లికబుల్ కాదు. సో ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ మల్టీ ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి ఇట్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ వేవ్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్ వయోలేటింగ్ డి బ్రోగ్లీ హైపోథెసిస్. అంటే ఇక్కడ చూడండి, నేను చెప్పినానా నార్మల్గా ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతుంది, జంప్ అవుతుంది అనేది తప్ప పార్టికల్ నేచర్ ఒక్కటే చూపించారు, వేవ్ నేచర్ అనేది చూపిలేదు. సో అదే డ్రాబ్యాక్. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటే ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్స్ అయ్యేటప్పుడు న్యూక్లియస్ చుట్టూ దీని యొక్క పొజిషన్ మూమెంటం ఒకేసారి సైమల్టేనియస్లీ మేము చెప్పలేము, అది కరెక్ట్ కూడా చెప్పలేము మేము. బట్ బోర్స్ థియరీలో పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చారు. సో ఇట్ వయోలేట్స్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో ఇది బోర్స్ థియరీ పోస్టులేట్స్, అప్లికేషన్ అండ్ డ్రాబ్యాక్స్.